జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశుల్ని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారాల్లో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశాయి. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారము గోచరంలో ఉన్న గ్రహస్థితులు అనుకూలతనే కలిగిస్తూ ఉన్నాయి. మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు, మార్గాలు అనేకం ఉన్నాయి. మీరు వైవాహిక జీవితంలో ఉంటే అంటే వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి స్వీట్ మూమెంట్స్ ఈ వారం ఉంటాయి. అంటే ఇద్దరు కొంచెము ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇంట్లోని విషయాలు కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఏవైతే మీరు నలిగిపోతూ ఉన్నారో చెప్పలేక అవి కావచ్చు, ఏదైనా మాట్లాడుకుంటారు. ఇదేంటంటే ఈ వారం ఇది మీకు అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి సానుకూల ప్రతిస్పందన కలిగే విధంగా ఈ వారం మీకు గోచార గ్రహస్థితులు దీవిస్తూ ఉన్నాయి. ఈ సానుకూల పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంతకు ముందు మీరు ఏం చెప్పినా ఖండించే వాళ్ళైనా ఈ వారం కొంచెం విని, అంటే మీరు వేసిన విత్తనాలు ఇప్పుడు చిగురిస్తూ ఉంటాయి. ఏ విషయాల్లో అయితే మీరు చెప్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు అని, అవన్నీ ఇప్పుడు చిగురులు వేసి కాస్త మొగ్గతోడిగి ఒక పుష్పించే అవకాశం ఉందంటే సఫలీకృతులు అవుతారు. మీ వైవాహిక జీవితంలో ఏవైతే వాక్యూమ్స్ ఉంటాయో అవన్నీ సింపుల్గా చెప్పాలంటే క్లియర్ అవుతాయి. ఇది వివాహితులకి. మీరు ఉద్యోగస్తులైతే ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ ఉద్యోగ ప్రదేశంలో ఆడవాళ్ళ వల్ల మీరు కొన్ని రూమర్స్ లేదా మీ మీద గాసిప్స్ ఉంటాయి. అంటే మీరు ఆడవాళ్ళైనా ఉంటాయి, ఇప్పుడు మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళైనా ఉంటాయి. సో మీ మీద ఏదో ఒకటి కొంచెం అవాకులు చవాకులు పేలడం, ఈర్ష్య అసూయలతోటి ఇది ఉంటుంది. ఉదాహరణకి మీకు లేడీ బాస్ ఉంటాయి. కొంచెం ఈ వారము తన నుంచి ప్రతికూలతలు ఉంటాయి. అప్పుడు మీకు ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఉన్నదే లేడీ బాస్ అయితే ఎందుకో మీ దగ్గర నుంచి చాలా వర్క్ స్క్వీజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇది అంతకు ముందుతో కంపేర్ చేస్తే మీరు బాగా చేస్తారని తెలిసి ఎందుకు టెస్టింగ్కి ఇస్తున్నారా మిమ్మల్ని?
మీకు అని అనిపిస్తుంది. అది చాలా మీకు కొన్ని వర్క్స్ అయితే మీరు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏంటి ఈ వర్క్ నాకు అసైన్ చేస్తున్నారు, ఫ్రెషర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కదా ఇది ఇవ్వాల్సింది, నాకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వర్క్ ఇవ్వాలి కదా. ఇలా మీకు వచ్చే కన్సైన్మెంట్, మీకు వచ్చే ప్రాజెక్ట్స్ మీకు అంత నచ్చవు. అది కొంచెం అంటే సింపుల్గా చెప్పాలంటే అసంతృప్తి ఉంటుంది మీకు లేడీ బాస్ ఉంటే. అప్పుడు మీకు మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు లేడీ బాస్ లేకపోతే అప్పుడు మీకు మీ చుట్టూ ఉన్న మీ కొలీగ్స్ ఆడవాళ్ళతోటి మీకు ఇబ్బంది ఉంటుంది. ఇది మీరు ఆడైనా ఉంటుంది, మగైనా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకు కథ. దీనివల్ల మీ ఉద్యోగానికి ఏ విధమైన ఎఫెక్ట్ పడదు. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది మీకు. వ్యాపారస్తులు అంటే ఇది చెప్పాలంటే ఒక పౌర్ణమి వెన్నెలలో మనం తిరుగుతూ ఉంటే మనసుకి, అది కూడా ఒక పచ్చదనం ప్రకృతి ఉన్న చోట మనం తిరుగుతూ ఉంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అలా ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ వారం ఉంటుంది. అంటే అలా ఎందుకు ఉంటుంది, మన మానసిక ప్రశాంతత ఎందుకు ఉంటుంది, మీకు కాంపిటేటివ్ సక్సెస్ బాగా వస్తేనే ఇలా అనిపిస్తుంది. సో ఈ వారం మీకు కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా వస్తుంది, బిజినెస్ చాలా చక్కగా అవుతుంది. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా చక్కగా అనిపిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి శుభ సమయం ఇది. మీరు విద్యార్థినులు అయితే కొంచెం మీకేంటంటే ఇప్పుడు రేపు ఒక ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏమన్నా ఇప్పుడు టెస్టులు జరుగుతూ ఉంటాయి కదా, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా. కొంచెం మీకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. సపోజ్ రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనుకోండి ఉదాహరణకి, మీరు సైన్స్కి ప్రిపేర్ అవుతారు. మీకు అక్కడ క్వశ్చన్ ఇవ్వగానే ఇవి మీకు అరేంటి మ్యాథ్స్ కదా, అయ్యో సైన్సా అంటే మీరు మ్యాథ్సా సైన్స్ కదా అని అనుకుంటారు. సో కొంచెం అటెన్షన్ ఆఫ్ మైండ్ ఉండాలి విద్యార్థినులకి. అటెన్షన్ ఆఫ్ మైండ్ ఉండక మీరు రాసుకోండి, అన్నీ రిఫర్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఇవేం పెద్ద మెయిన్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానండి దీనివల్ల ఏంటంటే ఇదేంటి ఇంత మర్చిపోయాను, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మతిమరుపు వచ్చేసిందా, అటెన్షన్ ఉంచట్లేదు నేను ఏ విషయంలో, ఇలా అటెన్షన్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఈ వారం. గర్భిణీ స్త్రీలు అయితే మతిమరుపు తనంతటి కొంచెం ఇబ్బంది పడతారు. అంతా బాగానే ఉంది కానండి, సపోజ్ స్టవ్ మీద పాలు పెట్టేసి వస్తారు, గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు, అసలు అనుకోని కూడా అనుకోరు, పెట్టేసి వస్తారు. అది యాంత్రికంగా చేసేసి వచ్చి కూర్చుంటారు. అవేమో కాటుపోయేదాకా చూసుకోరు, అన్నం ఏదైనా సరే. సో కొంచెం అటెన్షన్ ఆఫ్ మైండ్ గర్భిణీ స్త్రీలకు కూడా ఉండాలి ఇంట్లో పనుల విషయంలో. ఒకవేళ మీరు గర్భిణీ స్త్రీలై మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ఉద్యోగాల్లో ఒక పని మీరు చేయాల్సిన పనిని బదులు ఇంకొక పని చేస్తారు. అసలు ఇంపార్టెంట్ పని ఇది కదా, ఇది ఎందుకు చేస్తున్నాను అన్న తర్వాత అనుకుంటారు. అప్పుడు అది ఇది రెండు చేయాల్సి వస్తారు. ఇదే మీరు వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఒక ప్రోడక్ట్కి తప్పు రేటు చెప్పేస్తారు. ఇప్పుడు ఎక్కువ రేటు ఉన్న ప్రోడక్ట్కి తక్కువ రేటు చెప్తారు. అమ్మేసిన తర్వాత అరే ఇది ఇంత రేటు కాదు కదా, ఈ రేటు కదా, ఇక వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ చెప్పలేకపోతారు. సో అంటే ఇలాగా హ్యూమన్ ఎర్రర్స్ అంటాం, ఇవి జరుగుతాయి గర్భిణీ స్త్రీలకి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. మీకు హెల్త్ పరంగా లేదా మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా చక్కగా ఉంది. మీ పిల్లలతోటి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఏవైనా మీ ఫైనాన్షియల్ థ్రెట్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మీరు ఇన్నాళ్ళు భావిస్తూ ఉంటాయి. ఈ వారం నుంచి కొంచెం మీరు ఊపిరి తీసుకునే విధంగా వాళ్ళు కొంచెం సెట్ అవ్వడం అది మీరు గమనిస్తారు. ఇది ఒకటే ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి. మీరు గృహిణీలు అయితే చక్కటి అనుకూలమైన శుభ సమయం. గృహిణీలందరికీ కూడా చాలా మంచి శుభ సమయం, హ్యాపీగా ఆనందంగా జరుగుతుంది ఈ వారాంతం కూడా. ఇవి ఈ వారం మన గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి, మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో ఉంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా
ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు, ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్ నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది 12 రాశుల వాళ్ళకి, అలాగే 12 లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాన్ని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మీ జన్మ జాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదని అనుకున్నా తెలుసు అని అనుకున్నా ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాలని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.